నువ్వు యేసు క్రీస్తుని వదిలిపెట్టనంత వరకు నీ రక్షణ గ్యారంటీ. ఈ రక్షణ పొంది కూడా మధ్యలో ఎవడో దరిద్రురాలు చెప్పిన మాటలు విని అల్పకాల శ్రమలకు భయపడి యేసు ప్రభు నాకు వద్దులే, ఆయన వద్దు, ఆయన రక్షణ వద్దు, ఆయన నిత్య జీవం వద్దని వదిలేసి నీ కర్మగాలి నువ్వు గాని యేసును విసర్జించి వెళ్ళిపోతే నీకు నరకం గ్యారంటీ. కింద పడో మీద పడో సచ్చో చెడో మొత్తానికి ఎట్లన్నా ఏసైని వదిలిపెట్టకుండా గాని నువ్వు గాని హత్తుకోగలిగితే, ఎవడు ఎన్నన్నా చెప్పని, సైతాన్ ఎంతన్నా శోధించని, ఎన్నిసార్లు నువ్వు గలిబిలి గురి గాని ఏసైని మాత్రం వదలనయ్యోయ్ అని గాని గట్టిగా తీర్మానం చేసుకొని మరణం వరకు గాని నువ్వు క్రీస్తుతో నమ్మకంగా ఉండగలిగితే నీకు రక్షణ గ్యారంటీ, పరలోకం గ్యారంటీ. ఆ మధ్య కాలంలో నాకు ఒక డౌట్ వచ్చింది. యేసు ప్రభుని రుచి చూసినా కూడా వదిలిపెడతారా మళ్ళీ జనం? యేసు ప్రభు రుచి తగిలాడంటే సచ్చినా ఎవరో వదిలిపెట్టరా అనుకున్నా నేను. ఈ మధ్య కొంతమంది సోదోళ్ళని చూస్తున్న సోదోళ్ళని, కొంతమంది సోది సరుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొన్నాళ్ళు కొనసాగి పరిశుద్ధుల్లో తాము ఒక పరిశుద్ధులా కొనసాగి మళ్ళా యేసును వదిలిపెట్టి పోయి లోకంలో కలిసిపోతున్న దౌర్భాగ్యురాండ్రం చూస్తున్నా. జీవము గల దేవుణ్ణి వదిలిపెట్టి వ్యర్థమైన వాటి తట్టు త్రిప్పబడటానికి కారణమేమో నాకు అర్థం కావట్లా. యేసుకు సమానమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారో నాకు అర్థం కావట్లా. కానీ ఏం చేద్దాం, కొంతమంది జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్లిపోయే దౌర్భాగ్యురాండ్రను కూడా నేను చూసా. ఆ తర్వాత అర్థం చేసుకున్నా, లేఖనం నిరర్ధకంగా ఆనేరదు కదా. ఇలాంటి అవకాశాలు లేకపోతే గ్రంథంలో ఎందుకు రాపిస్తాడు దేవుడు? ఆయన అంటూ రాపిచ్చాడంటే మొత్తానికి ఈ టైపు సరుకు కూడా తేలిద్ది అనుకున్నా. నా కళ్ళకే కనపడింది. నాకెంత ఆశ్చర్యం అంటే, ఒరి యేసయ్య దగ్గర జీవమున్నది కదా, ఆయన మాట్లాడే దేవుడు కదా, ఆయన సర్వ పరిపూర్ణత కలిగిన వాడు కదా, దేవత్వం యొక్క వ్యక్తిత్వ సౌందర్యం అంతా యేసులో ప్రస్ఫుటంగా కనబడుతుంది కదా, అన్నిటికీ మించి మన కోసం ప్రాణమిచ్చి తిరిగి లేచిన ప్రేమామూర్తి కదా, ఏం వదిలిపెట్టే అవసరం ఏముంది? ఒకవేళ క్రైస్తవులు అంటావా, యేసు ప్రభు నమ్ముకున్న మనుషులు అంటావా, మనుషులే గనక ప్రతి మనిషిలో కాస్త చంచలత్వం ఉంటది గనక యేసంత పరిపూర్ణుడు ఎవడు కనపడకపోవచ్చు. యేసు ప్రభు నమ్ముకున్నోళ్ళు కొద్దిగా బలహీనలు అయితే అయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఏదన్నా కొద్ది గొప్ప లోపాలు కనపడొచ్చు. వాళ్ళని బట్టి నేను దేవుణ్ణి వదిలిపెడుతున్నాను అనేది ఎంత వెరితనం అంటే, ఇప్పుడు వీళ్ళని చూసా దేవుణ్ణి నమ్ముకోవాలి? యేసు కదా మెయిన్. యేసును నమ్మిన మనుషులు బలహీనులు కావచ్చు, కానీ యేసు బలహీనుడు కాదు. యేసును నమ్మిన మనుషులు పాపులు కావచ్చు, కానీ యేసు పాపి కాడు. యేసును నమ్మినటువంటి మనుషులు పొరపాట్లు చేసి ఉండొచ్చు, సేవకులతో సహా పొరపాట్లు పడుతుండొచ్చు, కానీ యేసులో పొరపాటు లేదు. యేసే కదా కేంద్ర బిందువు, ఆయనే కదా మెయిన్. ఎట్లా వదిలిపెట్టిపోయారా నాయన? ఎట్లా పోయారంటే దుష్ట హృదయం యొక్క ప్రభావం అది. హృదయం మంచిది కాదు. కొన్ని సంవత్సరాలు చర్చికి నడిచినా హృదయంలో దేవుని వాక్యం పోనీలా. పోయి అయితే కూర్చున్నాడు, పోయి అయితే కూర్చుంది చర్చిలో, అందరూ భజన చేస్తుంటే వీళ్ళు కూడా హల్లెలూయా స్తోత్రమా హేమా అన్నారు. పోవటమైతే పోయారు, కానీ దేవుని వాక్యానికి లోపల స్థానం ఇయ్యలా. దుష్ట హృదయం యొక్క లక్షణం ఏంటో తెలుసా? యేసుతోనే ఉన్నాడు ఇస్కరియోతు యోధా, కానీ యేసయ్య మాటలకు మాత్రం వాడి హృదయంలో స్థానం లేదు. దేవుని సన్నిధి కూడా వచ్చింది, దేవుని సన్నిధిలో కూర్చుంటది, కానీ దేవుని మాటలకు మాత్రం తమ హృదయంలో స్థానం ఉండదు. ఈ దుష్ట హృదయాలు జీవము గల దేవుణ్ణి వదిలిపెట్టిపోతాయట. అందుకే మీకు చెప్తున్నా, యేసు ప్రభుని వదలనంత వరకు నీ రక్షణ గ్యారంటీ. మళ్ళీ చెబుతున్నా, యేసును వదలనంత వరకు నీ రక్షణ గ్యారంటీ. యేసును వదిలిపోయావంటే నీకు నరకం గ్యారంటీ.